హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీ. ఫ్రెండ్స్, ఈ వీడియో తీస్తున్నప్పటికీ సమయం 5:15 అయ్యింది. రాజమండ్రి నుంచి అన్నవరం బయలుదేరాం. మరి ఉదయాన్నే సూర్యుడు తన యొక్క లేత కిరణాలతోటి మబ్బుల చాటు నుంచి చెట్ల వెనుక నుంచి ఆ విధంగా ఉదయిస్తూ ఉంటే ఎంతో థ్రిల్లింగ్గా ప్లెజెంట్గా హాయిగా అనిపించింది. దట్టు ఉదయమే కాబట్టి రోడ్డు మీద పెద్ద ట్రాఫిక్ లేదు. ఎంతో హ్యాపీగా మా యొక్క ప్రయాణం జరుగుతుంది. రాజమండ్రి నుంచి అన్నవరం 72 కిలోమీటర్లు, గంటన్నర సమయం పడుతుందన్నమాట. అదిగో చూడండి సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడు. మరి నేను అన్నవరం బయలుదేరట కారణం, శ్రీకాకుళం నుంచి వేసవిశెలవుల నిమిత్తం నా మిత్రుడు ఒక ఆయన వచ్చారు. ఆయన బావగారు మరి వెళ్దాము అన్నవరం అంటే కుటుంబంతో మా 2 కుటుంబాలు బయలుదేరి అన్నవరం వచ్చాం. ఇదిగో కబుర్లలో అన్నవరం వచ్చేసామండి. మరి సమయం 6:30 అయింది వచ్చేటప్పటికి, అన్నవరం చేరుకునేటప్పటికి. మీకు ఈ లొకేషన్ చూస్తే అలనాడు గీత గోవిందం సినిమాలో హీరో విజయ్ దేవరకొండ గారు నిత్యా మీనన్ గారికి మధ్యన జరిగిన డిస్కషను వస్తుంది, చెప్తాను దాని గురించి. ఇదిగో ఈలోగా రోడ్డు ప్రక్కనే కొత్తగా ఇది డెవలప్ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఉచిత వసతి గృహాలు కొండ దిగువని ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. చూడండి దూరంగా ఎన్ని టూరిస్ట్ బస్సులు ఉన్నాయో. మరి ఇవి ఫ్రీ అన్నమాట. మరి చాలా దూర ప్రాంతాల నుంచి అన్నవరం వస్తూ ఉంటారు. ఇక్కడ కేశ ఖండనశాల కూడా ఏర్పాటు చేశారు. అలాగే టీ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉంది, రోడ్డు అవతల కూడా ఉందన్నమాట. చాలా బాగా డెవలప్ చేశారు. మంచి ఐడియా ఇది నిజంగాను. పెంచేదంటే కొండ పైన అంతా కూడా చాలా రష్ అయిపోయి కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ మరి ఉచిత వసతి గృహాలు అనేది ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. మరి వారి యొక్క ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. అలాగే చూడండి ఈ ప్రదేశాన్ని చూసినట్లయితే ఇక్కడ గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ నిత్యా మీనన్ దగ్గర ఇక్కడ ఒక కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి. ఆమె కారు ఆపి విజయ్ దేవరకొండ గారిని అడ్రస్ అడుగుతుంది. విజయ్ దేవరకొండ గారేమో మరి మందుబాటులో ఉందా అని అడుగుతాడు. తెల్లవారుజామునే మందుబాటు అడుగుతున్న వేటమ్మా అంటే అప్పుడు తన యొక్క హిస్టరీ అంతా చెప్పుకొస్తాడనమాట. అడుగుద్ది ఆవిడ, ఏంటి నీ బాధలు ఏంటి అనేది అది దూరంగా కనపడుతుంది కదా, అక్కడే కూర్చుని అడుగుతాడనమాట. తను యొక్క స్టోరీ అంతా కూడా చెప్తాడు. అది గీత గోవిందంలో షూట్ చేసినటువంటి ప్రదేశం ఇదే. ఇది అన్నవరం ఎక్కడానికి ఘాట్ రోడ్ ఎక్కడి నుంచి చక్కగా డెవలప్ చేశారు. ఉచిత బస్సు కూడా ఉంది. వీర వెంకట సత్యనారాయణ స్వామి కొండ మీదకి ఉచిత బస్సు కూడా మరి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ఇదివరకు తూర్పుగోదావరి జిల్లా అనేవాళ్ళం, ప్రస్తుతం దీన్ని కాకినాడ జిల్లా అని అంటున్నారన్నమాట. ఇక్కడ టోల్ గేటు, వెహికల్స్కి టోల్ గేట్ కట్టించుకుంటారు 50 రూపాయలు. అవి పే చేసి మేము నెమ్మదిగా మరి మా యొక్క కారు మీద కొండ మీదకి ప్రయాణం సాగించాం. రోడ్డు చాలా సాఫీగా ఉంది. అలాగే వెళ్ళటానికి ఒక మార్గం ఉంటుంది, కొండ మీదకి వెళ్ళటానికి ఒక మార్గం ఉంటుంది, దిగటానికి ఒక మార్గం ఉంటుంది. కాబట్టి ఎదురుగా వెహికల్స్ వస్తాయి అనేటటువంటి భయం మనకి అక్కర్లేదు. చూడండి రోడ్డు ఎంత చక్కగా వేశారు. కొండ మీదకి ఘాటి రోడ్డు అనమాట. ఇది రత్నగిరి కొండ పైన అన్నవరంలో వెంకటేశ్వర స్వామి, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గారు రత్నగిరి కొండ మీద వెలిసెళ్ళారనమాట. దారిలో ఇదిగా స్వామివారి నామాలు అవి రాసినటువంటి ఆర్చిలు మనకి ఈ విధంగా స్వాగతం పలుకుతూ ఉంటాయి. చెప్పాను కదా, ఎదురుగా మనకి ఎటువంటి ఒక్క వెహికల్ కూడా రాదనమాట. చాలా బాగుంటుంది రోడ్డు. ఇది టోల్ రోడ్డు కదా ఎంతైనాను, పైగా దేవస్థానం వారు అభివృద్ధిపరిచింది. చాలా తక్కువ దూరం 5 నిమిషాల్లోనే మరి రత్నగిరి కొండ మీదకి చేరుకున్నాం. ఇక్కడ కుడివైపుకి పార్కింగ్ ఉంది. అయితే ఇక్కడి నుంచి నడిచి వెళ్ళటం దూరం కాబట్టి గుడి దగ్గరలోకి వెళ్దామని చెప్పేసి ఇంకా ఎదురుకి దారి ఉన్నది, ఎవరు కూడా మమ్మల్ని ఆపలేదు. సో గుడి దగ్గరికి అంటా కూడా వచ్చేసాం. చూసారా ఎన్ని కార్లు పార్క్ చేస్తున్నాయో. ఇక్కడికి వచ్చేటప్పటికి సమయం 5:15 అప్పటికే భక్తులు చాలామంది వచ్చి ఉన్నారు. బహుశా కొంతమంది రాత్రి వచ్చి ఉండొచ్చు. ఇంచేదంటే ఇక్కడ నైట్ హాల్ట్ ఉండడానికి కూడా మరి సత్రాలు అయ్యే ఉన్నాయి. చూడండి మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే శ్రీ సీతారామ సత్రం. ఇవే కాకుండా చాలా ఉన్నాయి.
ఇవి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సదుపాయం వచ్చేసింది కాబట్టి ఆన్లైన్ చేసుకోవడం బెస్ట్. ఇదిగో ఈ కార్ పార్క్ చేసాక ఎదురుగా శ్రీ సత్యదేవ సబ్ క్యాంటీన్ అని ఇక్కడ స్నాక్స్ టిఫిన్స్ అవి ఉన్నాయి. అక్కడ మరి స్నాక్స్ కంప్లీట్ చేసుకుని మరి స్వామివారిని దర్శించుకోవటం కోసం మరి ముందుకి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా కార్లు పార్కింగే. ఎక్కడెక్కడి నుంచో ముందు రోజు నైట్ వచ్చి ఉంటారు కొంతమంది, లేకపోతే మాలాగా ఉదయాన్నే వచ్చేవాళ్ళు కొంతమంది. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకొని రావచ్చు. పైగా నా మిత్రుడు వ్రతం కూడా చేసుకుంటా అన్నారు కాబట్టి అందు గురించి ఉదయాన్నే బయలుదేరిపోయాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు కదా అని మా యొక్క ఉద్దేశం అనమాట. ఇదిగో ఇవన్నీ కూడా ఆ ప్రదేశంలో గుడికి దగ్గరలో పార్క్ చేసినటువంటి వెహికల్స్ ఇవి. మిగిలిన వాళ్ళు ఇంకా పార్కింగ్ కావాలంటే నేను ఇందాక చూపించిన చోట పార్క్ చేసుకోవచ్చు అనమాట. మా వెహికల్ పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ దూరంగా కనపడుతుంది కదా గుడి, ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాం. చూడండి కొన్ని వెహికల్స్ కూడా బైక్స్ కూడా ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. చాలా ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ. నిత్యము కూడా అన్నవరం గుడి ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ గతంలో ఎడం వైపుని పెద్ద సత్రం ఉండేది, దాన్ని ప్రస్తుతం రిమూవ్ చేసేసారు. మరి వేరే ఏం కడతారో తెలియదు కానీ పునరుద్ధరణ పనులు చాలా బాగా జరుగుతున్నాయి. మరి ప్రస్తుతం రద్దీ బాగా ఎక్కువగా ఉంది. అందుగురించే భక్తులకి తాకిడి తట్టుకోవడానికి దేవస్థానం వారు రకరకాల ప్లాన్స్ తోటి ముందుకు వెళ్తున్నారు. ఇదిగో ఇక్కడ వేసవకాలం కాబట్టి చలువ పందులు కూడా వేశారనమాట. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది, ప్లస్ మరి వ్రతానికి టికెట్లు తీసుకోవాలి కదా, ఆ టికెట్లు ఇక్కడ కూడా అమ్ముతారు. చూడండి వ్రతానికి దర్శనానికి టికెట్స్. వ్రతాల్లో 1000 రూపాయలు ఉంది, 1500 ఉంది, 2000 ఉంది, 300 రూపాయలు, 4 రకాలు ఉన్నాయి. 300 నుంచి మొదలవుతుంది వ్రతం. మామూలుగా సత్యనారాయణ వ్రతం 300. దాంట్లో మరొక రకం 1000 రూపాయలు విశిష్ట వ్రతం. అందులో విశిష్ట వ్రతంలోనే మరొకటి వెరైటీ ఉందంటే 1500. విశిష్ట వ్రతంలో ఇంకో రకం 2000, అంటే అది ఏసీ అనమాట. అలాగే ఈ 1500, 2000, 1000 ఇవి స్వామివారికి దగ్గరగా, స్వామివారికి ఎదురుగ్గా ఒక మండపం ఉంటుంది, ఆ మండపంలో చేస్తారు అక్కడ. మిగిలినటువంటి 300 రూపాయల టికెట్లు అన్నీ కూడా స్వామివారికి కొద్ది దూరంగా మంటపాలు ఉంటాయి, చూపిస్తాను ఇది మీకు. అక్కడ చేస్తారనమాట. ఇదిగో చూడండి ఇక్కడ స్వామివారి వ్రతానికి కానీ దర్శనానికి కానీ టికెట్లు తీసుకోవచ్చు. చూసారా, వ్రతం 300, ప్రత్యేక ప్రవేశం అది డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి అనమాట. అది 200 రూపాయలు. విశిష్ట వ్రతం 1500. మరొక రకం విశిష్ట వ్రతం అంటే ఏసీది 2000 రూపాయలు అనమాట. ఇట్లాగా కేటగిరీస్ చేసి మరి ఇక్కడ టోకెన్స్ తీసుకుని ఆ ప్రక్కనే వ్రతానికి కావాల్సినటువంటి ఈ మొత్తం పూలు, పళ్ళు, కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు. అక్కడ మా మిత్రుడు మరి అవి కూడా తీసుకున్నారనమాట. అంటే వ్రతంలో కొట్టడానికి 5 కొబ్బరికాయలు కావాలట. అలాగే కొన్ని పువ్వులు, అరటిపళ్ళు, అగరవత్తులు ఇవన్నీ కూడా కలిపి ప్యాకెట్ 250 రూపాయలు వాడు అమ్మాడు. అవి తీసుకున్నాక ఇదిగో ఈ గోపురం, గాలి గోపురం గుండా లోపలికి ప్రవేశ మార్గం ఉందన్నమాట. అంటే దర్శనం, ఉచిత దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు, అలాగే వ్రతం చేసుకునే వాళ్ళు కూడా ఈ గాలి గోపురం గుండా, రాజగోపురం గుండా వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇక్కడగా మరి ఇది మెట్లు ఎక్కాలి. ఇది మెట్లు ఎక్కలేని వాళ్ళు కోసం దాని ప్రక్కన ఇదిగో కింద నుంచి కాలిబాట కూడా ఉంది. అంటే ట్రైసైకిల్ మీద ఎవరినైనా తీసుకెళ్ళాలంటే ఈ మార్గం గుండా తీసుకెళ్ళొచ్చు అనమాట. మెట్లు ఎక్కేవాళ్ళు మెట్లు ఎక్కి రావచ్చు, లేదా నడిచి వచ్చేవారు ఈ విధంగా నడిచి రావచ్చు. ఈ విధంగా లోపలికి ఎంటర్ అయ్యాక మరి కుడివైపుకి ఈ వ్రత మండపాలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇంకో శీఘ్ర దర్శనం 300 రూపాయలు అనమాట. అది అటువైపు వెళ్ళాలి. వ్రతం చేసుకున్న వాళ్ళు ఎదుగు కుడివైపుని కనపడుతుంది కదా, ఇది అంతా కూడా వ్రత మండపాలు అనమాట. ఇవి ఒక్కొక్క వ్రత మండపంలోనూ ఇటువంటి 9 మండపాలు ఉన్నాయి. ఒక్కొక్క మండపంలోనూ 200 వరకు కూడా మరి దంపతులు కూర్చోవచ్చు. ఒకేసారి మొత్తానికి 1500 మంది కూర్చునేటటువంటి సదుపాయం ఇక్కడ ఈ మండపాల్లో ఉందట. ఎట్ ఏ టైం ఒక్కొక్క వ్రతము 2 గంటలు వ్యవధి పడుతుందట. 1500 మంది ఒకేసారి
మరి వ్రతం చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఇది స్వామివారి చుట్టూ మార్గం. ఇది ఇక్కడ ఇదిగో చూసారా, అదిగో కూర్చొని లోపల మండపంలో మేము వెళ్ళేటప్పటికి ఒక బ్యాచ్ జరుగుతుంది. లోపలికి కూడా వెళ్దాం రండి. అది చూసారా, ఇక్కడ వ్రతం పూర్తయిపోయింది. లాస్ట్లో పంతులు గారు వచ్చి వారికి దర్శన తీసుకొని వారి ఆశీర్వచనం చెప్తున్నారనమాట. ఈ విధంగా ఎదురుబెదురుగా మరి వరుసలో కూర్చోబెడతారు. ఇది సామూహిక వ్రత మండపం. ఇది దీని టికెట్ 300 రూపాయలు అనమాట. ఆ తర్వాత మరి ఆ మండపం ఖాళీ అయిపోతుంది కదా, అది ఖాళీ లేక మరి చోటకి వెళ్ళమని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి పంతులు గారిని అడిగితే దిగువన కొన్ని మండపాలు ఉన్నాయండి, అక్కడ మొదలవుతుంది, అక్కడికి వెళ్ళమని చెప్పడంతో మేమంతా కూడా బయటకు వచ్చేసి దిగుకి వెళ్తున్నాం. దూరంగా కనపడుతుంది షెడ్ చూసారా, అక్కడ దర్శనం అయిపోయినటువంటి వారు లేకపోతే రాత్రి వచ్చినటువంటి భక్తులు రూమ్స్ దొరకకపోతే అక్కడ పడుకుంటారు. ఇది ఇక్కడ క్రిందకి వెళ్తున్నాం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకుంటామని మా మిత్రుడు కోరిన మీదట అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది షెడ్లో కొంతమంది దర్శనం అయిపోయినటువంటి వారు అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. అది ఇదిగో వ్రత మండపానికి మళ్ళీ ఇక్కడ పంతులు గారిని అడిగితే చివరిని అక్కడ జరుగుతుందండి, అక్కడికి వెళ్ళండి, వ్రత మండపం 8-9 అనమాట, చివరికి వెళ్ళమని చెప్పేసి అని డైరెక్ట్ చేస్తే అక్కడికి వెళ్తున్నాం. మనం అడగాలి, ఏది ఖాళీగా ఉందని కూర్చుండిపోతే అక్కడ బ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అందువల్ల మనం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కానీ మరితే పంతులు గారిని కానీ అడిగి ఏది ఖాళీ ఉందని అడగాలి. చూడండి, ఇక్కడ ఈ పంతులు గారు ఒక బ్యాచ్ అయిపోయాక రిలాక్స్ అవుతున్నారనమాట. అది మరి ఇవన్నీ కూడా సత్యనారాయణ స్వామి వ్రత కథలన్నీ కూడా అక్కడ గోళ్ళ మీద బోర్డులు వేయి పెట్టారు. మరి ఒక ఎపిసోడ్ తోటి పార్ట్ 2 అన్నవరం సత్యనారాయణ స్వామి మీద పార్ట్ 2 తోటి త్వరలోనే మీ ముందుకి ఉంటాను. బాయ్ బాయ్. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.